హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో మా అమ్మ వచ్చిన సందర్భంగా అయితే మా ఇంట్లో అయితే మటన్ కర్రీ, అలాగే చికెన్ కర్రీ, అలాగే చికెన్ లివర్ ఫ్రై అయితే చేశాము. సో ఇవన్నీ మా అమ్మ ఎలా చేసిందో మీకు చూపించేస్తానండి. సో ఇక్కడ చూడండి, మేము 1 కిలో లివర్ అయితే తీసుకొని వచ్చాము. అలాగే 2 కిలోస్ చికెను, అలాగే 1 కిలో అయితే మటన్ అండి. ఇవన్నీ ఒకే వీడియోలో సరిపోదు కాబట్టి నేను 3 కర్రీస్ వేరే వేరే వీడియో చేస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇప్పుడైతే మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. సో దీనికోసం నేను ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి కొంచెం పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం, కొంచెం తెల్లగడ్డ, అలాగే ఒక ఎర్రగడ్డ, అలాగే కొంచెం కడిగిన కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా అయితే వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అది వాటితో పాటు టమాటోస్ కూడా వేసుకోవాలండి. సో నేను 3 కర్రీస్కి ఎంత పేస్ట్ కావాలో అంత అయితే చేసుకున్నాను. చూడండి ఒకసారి పేస్ట్. సో ఇప్పుడైతే మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. సో ముందుగా అయితే అమ్మ స్టవ్ అంటించి ఒక కుక్కర్ అయితే తీసుకునిందండి. సో అందులో కొంచెం ఆయిల్ వేసేసి అందులోకి ఒక బిర్యానీ ఆకు, ఒక 2 చెక్క, ఒక 2 లవంగ, ఒక బిర్యానీ మొగ్గ, ఒక బిర్యానీ పువ్వు అయితే వేసి బాగా ఒకసారి ఫ్రై చేసింది. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకుని అయితే ఒకసారి కలిపేసిందండి. అలాగే కొంచెం కరివేపాకు వేసింది. అలాగే ఒక టమాటాని అయితే వేసేసి కట్ చేసేసి వేసింది. సో టమాటా బాగా మగ్గే వరకు అయితే మనం అలా కలుపుతూ ఉండాలి. సో అవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం మటన్ని వాష్ చేసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి. సో మటన్ అయితే వేరొక బౌల్లో తీసుకొని అందులోకి వాటర్ అయితే వేసేసి క్లీన్గా వాష్ చేసి అయితే ఆ నీళ్ళు అయితే మనం వంపేసేసి మనము ఈ మటన్ అయితే అందులోకి వేసేయాలి. సో చూడండి, ఇలా అయితే మా అమ్మ నీట్గా కడిగేసేసి అందులోకి అయితే వేస్తుంది. అప్పుడైతే బాగా చిటపటమంటుందండి. సో అమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి అమ్మ చేసే వంట చాలా ఇష్టమే కదా. సో మా అమ్మ మా ఊరికి వస్తే అయితే నాకు చాలా రెస్ట్ దొరుకుతుంది, ఎందుకంటే వంటలన్నీ మా అమ్మే చూసుకుంటుంది. సో ఇలా మటన్ అయితే వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఒకసారి నీట్గా బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఆయిల్లో మటన్ బాగా వేగనివ్వాలి మనము. ఆయిల్లో మటన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత అయితే మటన్ బాగా ఉడుకుతుంది. సో ఆయిల్లో ఒకసారి బాగా కలిపిన తర్వాత అయితే కొంచెము రాళ్ళ ఉప్పు అయితే వేసామండి. సో ఉప్పు కొంచెము, అలాగే పసుపు అయితే వేసాము. సో పసుపు కూడా అమ్మ వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసిందండి. పసుపు, ఉప్పు మటన్కి బాగా పట్టేలాగా బాగా కలిపింది మా అమ్మ. సో అలా పెట్టిన తర్వాత అయితే ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టింది. సో అదంతా బాగా మగ్గుతుంది కాబట్టి సో ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసింది కొద్దిగా. సో చెప్పాను కదా ఈ పేస్ట్లో ఏమేమి వేసామనేది. సో అలా కొంచెం పేస్ట్ వేసిన తర్వాత అయితే ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఆ పేస్ట్ అంతా ఆ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపి సో ఇప్పుడైతే అందులోకి మనం మసాలాస్ అయితే వేసుకున్నాము. సో మా అమ్మ అయితే కొంచెం మటన్ మసాలా, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కారం పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేసేసి అవన్నీ వేసి అయితే ఒకసారి ఆ మటన్లోకి వేసి అయితే బాగా కలిపింది. సో మటన్ మసాలా వేస్తేనే మటన్కి టేస్ట్ వచ్చిందండి. సో చూడండి, అవన్నీ ఒకసారి వేసేసి మనం అక్కడ మరుగుతున్న మటన్లోకి అయితే ఈ మసాలా అన్నీ వేసింది. సో వేసి ఒకసారి బాగా కలిపేసిందండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత అయితే మనకు తగినంత వాటర్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని మనం టేస్ట్ చూసుకొని అయితే మనం ఒక 5 విజిల్స్ అయితే పెట్టాలండి. అంటే కుక్కర్లో అయితే మటన్ బాగా ఉడుకుతుంది కాబట్టి మేము కుక్కర్ని ఎక్కువ మటన్కి యూజ్ చేస్తాము. సో ఒక 5 విజిల్స్ వచ్చేదాకా అయితే మనం మూత పెట్టేసి పెడదామండి. సో ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే మనం ఒకసారి చూసేద్దాము మటన్ ఎలా ఉందో. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేసుకుందాము. సో ఫైనల్గా అయితే మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని అయితే గార్నిష్ చేసుకుందామండి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. చూడండి, గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.